తిరుమల పరకామణిలో జరిగిన అవకతవకలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. నిందితుడు రవికుమార్ పై నమోదైన అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం నిలిపివేసింది. అదేవిధంగా పరకామణి స్కామ్ పై సిబిసిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరకామణిలో 100 కోట్ల చోరీ జరిగిందని ఆరోపించారు బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దలు 40 కోట్ల మేర ఆస్తులు రాయించుకున్నారని చెప్పారు. పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో ఉందన్నారు. టీటీడీపై ఒత్తిడి తెచ్చిన ఆ పోలీస్ అధికారి ఎవరో ముందు తేల్చాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్న, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. పరకామణిలో చోరీ వ్యవహారం 2 ఏళ్లుగా నలుగుతూనే ఉంది. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో విదేశీ కరెన్సీని దొంగలిస్తూ పట్టుబడ్డాడు. అయితే టీటీడీ పరువు ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకుని రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్ లో రాజీ చేశారు. ఈ చోరీ రాజీ వ్యవహారంపై అప్పటి నుండి ప్రశ్నిస్తూనే ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఈ క్రమంలో హైకోర్టుని ఆశ్రయించారు. అమెరికన్ డాలర్స్ 112 నోట్లుంటే కేవలం 9 మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు? వైసీపీ హయాంలో ఇదొక్కటే కాదు, ఇలాంటివి చాలా జరిగాయి అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. మరోవైపు పరకామణి దొంగతనం ఘటనలో రాజీ తర్వాత రవికుమార్ తనకి చెందిన కొన్ని ఆస్తుల్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాసిచ్చారు. అయితే ఓ చిన్న ఉద్యోగికి ఈ స్థాయి ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నిస్తున్నారు భానుప్రకాష్. నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హయాంలోనే ఈ దొంగతనాలు జరిగాయని, దీనిపై ఆయన సమాధానం చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా? టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్. మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా. ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? తాడేపల్లి ప్యాలెస్కి కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెంకటేశ్వర స్వామిని పంచభూతాలను కొల్లగొట్టినట్టు గత ప్రభుత్వం స్వామివారి సొత్తును కూడా కొల్లగొట్టారు. మిత్రులారా, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేశారు. 100 కోట్ల పరకామణి దొంగ వెనుక వైసీపీ నేతలున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు నారా లోకేష్. పరకామణి వీడియోలు ఈ రోజు బయటపడ్డాయి. త్వరలో నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, తిరుమల పరకామణి కేసు 2 ఏళ్లుగా నలుగుతూనే ఉంది. ప్రస్తుతం దీనిపై ఎక్స్లో పోస్ట్ చేశారు నారా లోకేష్ అండ్ హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా టీటీడీలో జరిగిన అతిపెద్ద స్కామ్గానే ప్రభుత్వం కూడా పరిగణిస్తుంది కాబట్టి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. అయితే 2023 మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిఆర్ మఠానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి అంటే రవికుమార్ అనే ఉద్యోగి చెరువుది కాంట్రాక్ట్ ఉద్యోగి. ఈయన మఠం తరఫున పరకామణిలో లెక్కింపుకు సంబంధించినటువంటి అంశాలను చూసే అవకాశం ఉంటుంది. ఆయన ప్రతినిధిగా అక్కడ హాజరవుతాడు. అయితే ఈయన చోరీ చేస్తూ అంటే విదేశీ కరెన్సీతో పాటు బంగారు నగలు కొద్దిగా క్యాష్తో పాటు పట్టుబడుతూ దొరికిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని అప్పుడు పోలీసులు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే తీగలాగితే డొంక కదిలింది. అయితే పెద్ద ఎత్తున ఇతన కోట్లాది రూపాయల ఆస్తులు వివిధ ప్రాంతాల్లో కూడబెట్టినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈయన పశ్చాత్తాపడుతూ అన్ని విషయాలు కూడా అంగీకరించిన నేపథ్యంలోనే అప్పట్లో దాదాపుగా 40 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఒక మఠానికి సంబంధించిన ఉద్యోగి పరకామణిలో లెక్కింపుకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే అధికారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చాయి అనేది ఒక పెద్ద చర్చ అయితే అప్పట్లో నడిచింది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ని విచారించి ఆ తర్వాత కేసు నమోదు చేశారు. 6 నెలల లోపలే లోకాయుక్తలు అంటే అక్టోబర్ 2023 లోపే ఈ కేసు రాజీ చేస్తూనే కొట్టివేశారు. అంటే ఖచ్చితంగా కోట్లాది రూపాయల వ్యవహారం చేతులు మారిందన్నదే ప్రధానమైన ఆరోపణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఈ వ్యవహారాన్ని బయటకు తీసే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు చేశారు. ప్రస్తుతం పాలక మండలి మెంబర్గా కొనసాగుతున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని తొలి పాలక మండలి సమావేశంలోనే లేవనెత్తాడు. అయితే ఈ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి, తిరుపతికి సంబంధించిన వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతోనే ఇది సిఐడికి అప్పజెంపించడం, ఆ తర్వాత దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగానే విలువైన ఆస్తులు దారి మళ్ళీపోయాయి అన్నదే ప్రధానమైన ఆరోపణ. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే టీటీడీ పెద్దలకు ఈ నిధులు చేరాయి, లేదంటే ఈ డబ్బు చేరింది, ఎవరైతే రవికుమార్ ఆస్తులు కూడబెట్టాడు ఈ ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లతో వాళ్లకు రాయించే ప్రయత్నం జరిగింది అన్నదే ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ప్రస్తుతం అయితే సిఐడికి వెళ్ళింది కాబట్టి లోతైన దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో వెనక చాలామంది ఉన్నారనేది ఇప్పటికీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి డాలర్స్ దివాకర్ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా ఎంతమంది అధికారులు ఉన్నా బయటికి రావాలి, అట్లాగే టీటీడీ పాలక మండలి అప్పుడు వ్యవహరించింది కాబట్టి ఆ పాలక మండలికి అధికారులకు ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయో అవి కూడా బయటికి తీయాలని చెప్పేసి ఒకవైపు పాలక మండలి డిమాండ్ చేస్తుంటే మరోవైపు నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా తిరుమలలో స్కామ్లు జరిగాయో వాటన్నిటి కూడా బయటికి తీసే ప్రయత్నం జరుగుతుంది. అందులో ఒక భాగమే పరకామణిలో జరిగిన స్కామ్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.